రాయలసీమ రగిలిపోతోంది. చంద్రబాబు చేసిన కుట్రకు అగ్గి మీద గుగ్గిలమవుతోంది. శిష్యుడి రాజకీయ ప్రయోజనాల కోసం సొంత ప్రాంతాన్ని కాలరాస్తారా అంటూ రాయలసీమ జిల్లాల ప్రజలు ఫైర్ అవుతున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిన పాపానికి సీమను నట్టేట ముంచారంటూ మండిపడుతున్నారు. రాయలసీమ నీటి కష్టాలను తొలగించే లక్ష్యంతో వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిలిపివేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే ఇలా చేసింది. కానీ దీనిపై పచ్చిగా అబద్ధాలాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు రాయలసీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలు మంగళవారం నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలో నిలిచిపోయిన ఎత్తిపోతల పనుల ప్రదేశాన్ని సందర్శించారు. తొలి నుంచి రాయలసీమ అంటే చంద్రబాబుకు వివక్షేనని విమర్శించారు. తన కోరిక మేరకే రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబు ఆపేశారంటూ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ చేపట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ నుంచి నేటి రాయలసీమ లిఫ్ట్ వరకు చంద్రబాబు కుట్రలకు సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. క్లోజ్ డోర్ మీటింగ్లో రేవంత్తో చేసుకున్న ఒప్పంద వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నేషనల్ ట్రిబ్యునల్ కోర్టులో తెలుగుదేశం తెలంగాణ వాళ్ళతో చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏపిచ్చేసి మొత్తం నిలబెట్టాలని చూడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్ళు 2004 వరకు కూడా ఈ వర్క్ను 80% కంప్లీట్ చేయడం జరిగింది. కేవలం 20% మాత్రమే నిలిపోవడం జరిగింది. ఇది రాయలసీమకు గుండెకాయ లాంటిది. ఎన్ని ప్రాజెక్టులున్నా అన్ని ప్రాజెక్టులు ఒక ఎత్తు. ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి రాయలసీమ లిఫ్టు 800 అడుగులకే నీళ్లు డ్రా చేయడం అనేది గుండెకాయ లాంటిది. ఇది జీవితంలో చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోదు. ఎందుకంటే ఆయన ఇటువంటి ప్రాజెక్టును తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఎక్కడ పేరు వస్తుందని చెప్పి అసూయతో ఈరోజు దాన్ని లిఫ్ట్ను ఆపించేశారు. చంద్రబాబు నాయుడికి సహజంగానే రాయలసీమ అంటే నచ్చకపోవడం, రాయలసీమ రైతులంటే చిన్న చూపు కలిగి ఉండడం, అట్లాగే జగన్మోహన్ అంటే భయం కలిగి ఉండడం, అతను ఎక్కడ పేరు వస్తుంది ఆ కార్యక్రమంతో దీన్ని ఆపాడు. దీన్ని ఆపడం అసలు ఆపేయని చెప్పే అబద్ధం. ప్రభుత్వాలు కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క మౌనాన్ని, మన యొక్క సహనాన్ని చాతకంతరంగా అనుకుంటా ఉన్నారు. రాయలసీమ వాళ్ళ పట్టుదల ఏంటి, పౌరుషం ఏంటి, న్యాయం కోసం వారు ఎంత దూరం పోతారన్న అంశాన్ని మనం చూపించాల్సిన కాలం వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 881 అడుగుల పైన ఉంటేనే రాయలసీమకు తీసుకువెళ్లే పరిస్థితుల్లో అవసరం మేర తరలించలేక ఏటా సీమలో పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్టును ప్రతిష్టాత్మకంగా చేపడితే చంద్రబాబు అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 85% పనులు పూర్తి చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పడి 19 నెలలైనా పనులు అంగుళం కూడా కదల్లేదు. పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి బాబు ప్రజలను మభ్యపెట్టారు. కానీ రేవంత్ వ్యాఖ్యలతో చంద్రబాబు చేసిన దగ, వంచన బట్టబయలైంది. ఆయన ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సీమ లిఫ్ట్ పనులను మొదలుపెట్టాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి మార్గనిర్దేశకుడిని నేనే, నరేంద్ర మోడీని ప్రధానిని చేసింది నేనే అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఈ 1.5 కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఎన్జీటీలో ఆ కేసుని ఎందుకు ఎత్తేపీయలేకపోయినారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మేము కూడా ఆశ్చర్యపోయినాం. మరి ఇంత సామర్థ్యం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడు, 2 సంవత్సరాలు అయినా సరే ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం మళ్ళీ ప్రారంభించలేకపోతున్నారని చెప్పేసి మేము కూడా చాలా ఆలోచన చేసేవాళ్ళం. మాకు కూడా అంతుపట్టలేదు. నిన్న రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత విషయం బయటపడింది. పాపం ఇన్నాళ్ళు ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు గారు బ్రతిమలాడుకున్నట్టున్నారు, బయటికి చెప్పొద్దు నాయన అని. చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము, మేమిద్దరం మాట్లాడుకున్నాము. నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నానన్నాడు. అంటే అంత శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా? ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా? మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజల గొంతు కోయడానికి మీరు సన్నద్ధమైనారా? ఒక రాయలసీమ వాసి ఎవరైనా ఏ పదవిలో ఉన్నా కూడా వాళ్ళ సొంత ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, మంచి పనులు చేయాలని ఏ నాయకుడైనా అనుకుంటాడు. కానీ ఈరోజు మన రాయలసీమకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు, ద్రోహం చేస్తూనే వస్తున్నారు. ఈరోజు చూసుకుంటే
మనకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే వాటిని కూడా ప్రైవేటీకరణ చేయాలనడం రాయలసీమకు చేసే ద్రోహం కాదా? అదేవిధంగా ఎయిమ్స్ కాలేజ్ అనంతపూర్కి వస్తే దాన్ని కూడా తరలించడం అనేది రాయలసీమకు చేసే ద్రోహం కాదా? అలాగే మనకు మా హైకోర్టు కర్నూలుకు హైకోర్టు వస్తే దాన్ని కూడా అమరావతికి తరలించడం అనేది రాయలసీమకు చేసే ద్రోహం కాదా? అదేవిధంగా ఈరోజు మరీ ముఖ్యంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపడం మరీ ముఖ్యంగా దీన్ని రాయలసీమకు చేసిన మరీ ద్రోహమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్రంలో కీలకంగా ఉన్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చే బాధ్యతలు తీసుకోవాలన్నారు. వెంటనే పనులు మొదలు పెట్టకపోతే సీమ రైతులు, ప్రజా సంఘాలు, సాగునీటి నిపుణులు, మేధావులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.